హాయ్ అండి. నేను మీ షేరు వర్ష. ఈరోజు నేను పాప్కార్న్ చేయబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. తర్వాత పాప్కార్న్ని దాంట్లో వేయాలి. పాప్కార్న్ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలి నెయ్యిలో. తర్వాత మూత పెట్టాలి. మూత చూస్తే పాప్కార్న్ కొంచెం రెడీ అవుతుంది. రెడీ అయిన పాప్కార్న్లో పక్కన పెట్టుకొని తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత కొంచెం సిరప్లా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని బాగా కలిపి తర్వాత రెడీ అయిన పాప్కార్న్ని అందులో వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. బాగా క్యారమిల్ పాప్కార్న్కి అంటిన తర్వాత చాలా బాగా కలపాలి. కలిపితే కొంచెం బాగా అంటుతుంది. అప్పుడు తీసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పిల్లలకి ఇష్టంగా హెల్దీగా బెల్లంతో చేసిన క్యారమిల్ పాప్కార్న్ అందరూ టేస్ట్ చేయండి. నేను మీ షేరు వర్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.